హలో అండి, నేను సురేంద్ర. నేను 2 రకాల అప్లికేషన్ల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ 2 ఫ్రీ అండి. ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మన మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ అండ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఒకటి వైరల్ పే. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్తే వైరల్ పే లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. రిఫరల్ ఐడి ఆల్రెడీ చూపిస్తున్నది. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే నేను లొకేషన్ ఆన్ చేసుకోలేదు. లొకేషన్ ఆన్ చేస్తే కంపల్సరీ చూపిస్తుంది. లొకేషన్ ఆన్ చేస్తున్నా. సెలెక్ట్ సిటీ కూడా వచ్చేస్తుంది, కంపల్సరీ చూపిస్తుంది. అక్కడ లొకేషన్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్ వస్తుంది పిన్ కోడ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆధార్ ఇలా ఉండాలి ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇస్తాను, లాస్ట్ నేమ్ అండ్ పిన్ కోడ్ ఆటోమేటిక్ వస్తుంది. సెలెక్ట్ సిటీ, అది నాది హైదరాబాద్ అని చూపిస్తుంది. మీది ఏదైతే అది సెలెక్ట్ చూపిస్తుంది అక్కడ మీకు. స్టేట్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి, పర్సనల్ మెయిల్ ఐడి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్. తర్వాత క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఇవ్వాలి. అక్కడ 5501 ఉంది, అది ఇవ్వాలి. అండ్ అగ్రి మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్, యూజర్ ఐడి వెళ్తుందండి. అక్కడ చూసారు కదా, అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పిన్ ఉంటుంది. మీరు గూగుల్ పేలో కూడా సెర్చ్ చేయొచ్చండి. గూగుల్ ప్లేలో వైరల్ పే అని సెర్చ్ చేస్తే మీకు చూపిస్తుంది. ఇంత రివ్యూ ఇట్లా అంతా చూపిస్తుంది అన్నట్టు వైరల్ పే. ఇక్కడ గూగుల్ పేకి వెళ్ళి వైరల్ పే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే రేటింగ్ చూపిస్తుంది. చూసారు, 5 స్టార్ రేటింగ్ ఉంది. చాలా జెన్యున్ యాప్ అండి ఇది. ఈ 2 యాప్స్ చాలా జెన్యున్ యాప్స్. 5K డౌన్లోడ్స్ అంటే ఫ్రీ లాంచ్లో ఉంది కాబట్టి కొంచెం తక్కువ డౌన్లోడ్స్ ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నట్టు, అందుకనే చూపిస్తుంది. నేను వెబ్సైట్ నుంచి వెళ్తాను, ఎందుకంటే నాకు యాప్ ఓపెన్ అవ్వదు. అందుకే వెబ్సైట్ నుంచి, గూగుల్ నుంచి వెబ్సైట్ సెర్చ్ చేస్తాను. అక్కడ వైరల్ పే సెర్చ్ చేసి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తారు కదా వైరల్ పే. క్లిక్ చేశాను, వచ్చింది. అక్కడ 3 లైన్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అని అడుగుతుంది. రైట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి చూసారు, అక్కడ సైన్ ఇన్. మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోతుంది. చూసారు అండి, వైరల్ పే ఓపెన్ అయిపోయింది. పిన్ కోడ్ చూపిస్తుంది 5,10. ఈ వ్యాలెట్ అంటే నేను అమౌంట్ ఇదివరకు విత్డ్రా చేసినవి చూపిస్తుంది. రైట్ సైడ్ మీద 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీకు డాష్ బోర్డ్, సర్వీసెస్, మెంబర్స్, సెట్టింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఆప్షన్స్. వైరల్ పే డౌన్కి వెళ్తే మొబైల్ రీఛార్జ్ కనిపిస్తుంది. డిటిహెచ్, ఫాస్టాగ్, గూగుల్ పే అండ్ ల్యాండ్లైన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, వాటర్ బిల్లుకి సంబంధించినవి, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ. ఇంకా డౌన్కి వెళ్తే ఫ్లైట్ అండ్ బస్సు. ఇక్కడ రిఫరల్ లింక్ కూడా చూపిస్తే పైన మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు రిఫరల్ కనిపిస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేసి షేర్ ఆప్షన్ వస్తుంది. షేర్ ఆప్షన్ చూడండి వచ్చింది కదా. ఇక్కడ మీ ఫ్రెండ్స్కి రిఫరల్ చేయొచ్చు సోషల్ మీడియాలో. ఇక్కడ కాపీ చేసి షేర్ చేయొచ్చు. ఈ వైరల్ పే CEO నరసింహారెడ్డి సార్ అండి. నరసింహారెడ్డి గారు CEO.
ఫోన్పే లాగా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే అమౌంట్ మాత్రం క్యాష్గా తీసుకోలేము. ఫోన్పే అంటే జీపే లాగా యూజ్ చేయొచ్చు. లాగిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ యాప్ వన్ ఆపర్చునిటీ అండి. నాది ఆల్రెడీ లాగిన్ అయింది, అందుకే ఇలా చూపిస్తుంది. లాగిన్ చేసి చూపిస్తుంది. లాగిన్ చేసి లాగిన్ అవుతుంది. లాగిన్ చేస్తున్నాను. లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు క్రియేట్ సైన్ అప్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు యువర్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ రిఫరల్ కోడ్ ఇచ్చి క్రియేట్ అకౌంట్ చేస్తే అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఒకటి గమనించాలి, రిఫరల్ కోడ్ మీరు వైరల్ పే ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ ఉంటే విత్డ్రా అమౌంట్ అవ్వవు, అందుకే ఒకరిది ఉండాలి రిఫరల్. నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయింది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూసారుగా వైరల్ పే, ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. చూసారుగా వచ్చింది. టాస్క్లు ఇందులో ఉన్నాయంటే మనం చేయాల్సింది ఈ 4 ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో క్లిక్ చేసి టాస్క్ చేయాలి. ఇక్కడ మీకు ప్రొఫైల్కి వెళ్తే మనం చూస్తే మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ సైడ్కి పక్కనే రిఫరల్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు తెలిసిన వాళ్ళకి రిఫరల్ చేయొచ్చు. ఇక్కడ 4 ఇక్కడ చూసారు కానీ నేను ఇంతవరకు ఎంత అమౌంట్ వచ్చింది చూపిస్తుంది. ఇక్కడ టోటల్ విత్డ్రా చేసింది అంతా చూపిస్తుంది. ఇక్కడ ఈ 4 యాప్స్ మీద క్లిక్ చేస్తే మీకు టాస్క్ చేయొచ్చు అన్నట్టు. ఫస్ట్ నేను చూపిస్తున్నాను అమౌంట్ ఎంత, 2 కాయిన్స్ మీద క్లిక్ చేసి అదే గిఫ్ట్ 9.49 ఉన్నాయి, అంటే 9 రూపీస్ 49 ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు నేను టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు స్టార్ట్ టాస్క్ అని వస్తే మళ్ళీ బ్యాక్ వస్తే మీకు క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇంకా అక్కడనే ఉంటుంది. క్యాపిటల్ ఆఫ్ కేరళ 3 అక్కడి నుంచి సబ్మిట్ చేయాలి. రాంగ్ ఆన్సర్ ఇవ్వదు. రాంగ్ ఆన్సర్ ఇస్తే అమౌంట్ యాడ్ అవ్వదు. యాడ్ వస్తుంది మీకు. యాడ్ జస్ట్ వాచ్ చేయాలంటే ఎలాంటి ఇన్స్టాల్ చేయొద్దు అసలు. చూసారుగా అమౌంట్ యాడ్ అయిపోయింది నాకు. క్లైమ్స్ అని 10 కాయిన్స్ ఇలా కాయిన్స్ వస్తాయి. ఇది ఇప్పుడు నేను టాస్క్ ఇక్కడ విత్డ్రావడం చూడండి. ఇక్కడ 9.59 వచ్చినాయి అమౌంట్. 10 కాయిన్స్ యాడ్ అయిపోయినాయి కాబట్టి 9.49 చూపిస్తుంది. 9.49. అయితే ఇందులో టాస్క్ నేను కంప్లీట్ చేసిన కాబట్టి మళ్ళీ దానికి 24 hours ఉండదు. దానికి 40 minutes టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది టాస్క్. ఒక యాప్ అనేది విత్డ్రా ప్రూఫ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.